మహేష్ కుమార్ గౌడ్ ఘాటు విమర్శలు చేశారు. వారి ఇరువురు పైన ప్రచురించారు. ఇక కాంగ్రెస్ నిర్ణయం గౌరవిస్తామని డిఎంకే నేత కనిమొళి అన్నారు. ఇక అదేవిధంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. నామినేటెడ్ కొలువుల పండుగని బలహీన వర్గాలకు పదవులు పట్టం కట్టారని కూడా కడుతున్నామని మరి టీపీసీసీ చీఫ్ పేర్కొన్నట్టుగా ప్రకటించారు. T20 ర్యాంకింగ్స్లో టీమిండియా నెంబర్ 1, రెండో ప్లేస్లో ఇంగ్లాండ్. మరి ఇది కూడా ఒక అద్భుతంగా మనం భావించవచ్చు, ఒక మంచి శుభ పరిణామంగా భావించవచ్చు. ఇక సౌత్ కింగ్ కాంగ్రెసే. దేశ రాజకీయాల్లో నయా మలుపు. బీజేపీకి అధికారం, కాంగ్రెస్కు ఆధిక్యం. 5 రాష్ట్రాల పోరులో అసలైన విజేత కాంగ్రెస్సే. 2029 రాహుల్కు అడ్వాంటేజ్గా సమీకరణాలు. తెలంగాణ, కర్ణాటక, కేరళలో అధికారం, తమిళనాడులోనూ అధికారంలో కీలకం. ఏపీ మినహా సౌత్ అంతా హస్తవాసే. ఉత్తరంలో కమలం, దక్షిణాన హస్తం అన్నట్లుగా మారిన దేశ రాజకీయం అని కూడా ప్రచురించడం జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే రాజకీయాల్లో కొన్ని ఓటములు గెలుపుల కంటే శక్తివంతమైనవి. మరికొన్ని గెలుపులు భవిష్యత్తులో రాబోయే తుఫానుకు హెచ్చరికలు. 2026 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ రాజకీయ ముఖచిత్రంగా మార్చాయి. అస్సాం, బెంగళూరు గడ్డపై కమలం వికసించి ఉండవచ్చు, కానీ ఆ విజయ గర్జనల వెనుక కాంగ్రెస్ పార్టీ నిశ్శబ్దంగా లేని వ్యూహం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రాంతీయ పార్టీల ప్రభావం తగ్గుతున్న వేళ హస్తం మళ్లీ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ సౌత్ కింగ్గా అవతరించింది. 5 రాష్ట్రాల ఫలితాలు దేశంలో కాంగ్రెస్ను మరింత పటిష్టం చేశాయి. ఇండీ కూటమిలో కాంగ్రెస్ ఆధిపత్యాన్ని సుస్థిరం చేస్తుంది. బీజేపీ వ్యతిరేకంగా అందరినీ ఐక్యం చేయడానికి 5 రాష్ట్రాల ఫలితాలు దోహదపడ్డాయని ప్రచురించారు. ఇక దక్షిణ ప్రధాన తిరుగులేని విజయకేతనం. దక్షిణ భారతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అభేద్యమైన కోట. కర్ణాటక, తెలంగాణల తర్వాత కేరళ మట్టిలోనూ హస్తం హవా సాగింది. దశాబ్ద కాలం నాటి ఎడారిని చీల్చుకుంటూ వామపక్షాల కంచుకోటను బద్దలు కొట్టి మరీ కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ విజయకేతనం ఎగురవేస్తుంది. దక్షిణాన బీజేపీ వేస్తున్న అడుగులకు కేరళ ఫలితం ఒక మైండ్ బ్లాంక్ ట్విస్ట్. ఇది కేవలం ఒక రాష్ట్ర విజయం కాదు, రాహుల్, ప్రియాంక గాంధీల చరిష్మాకు దక్కిన పట్టాభిషేకం అని కూడా ప్రచురించారు. బెంగాల్లో పునాగమన సంకేతం. మమతా బెనర్జీ సామ్రాజ్యం బీటలు వారుతున్న తరుణంలో కాంగ్రెస్ మళ్లీ తన ఉనికిని చాటుకుంది. 3% ఓట్ల వాటా చిన్నదే కావచ్చు, కానీ అది భవిష్యత్తులో బీజేపీకి అసలైన ప్రత్యర్థి కాంగ్రెస్ అని చెప్పడానికి నాంది. గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవని కాంగ్రెస్ ఈసారి 2 సీట్లు 3% ఓట్లు సాధించి బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా వస్తున్నామని చెప్పింది. 2021లో బెంగాల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో పూర్తిగా కనుమరుగైందని కూడా మరి దీనిలో ప్రశ్నించారు. ఇక తమిళనాడులో కొత్త సమీకరణం. విజయ్తో జట్టు మనకి తెలుసు. మరి విజయ్కి 108 రావడంతో సీట్లు, 118 మ్యాజిక్ ఫిగర్ రావడానికి 5 సీట్లని కాంగ్రెస్ పార్టీ ముందుగానే వాళ్ళకి మద్దతు ఇస్తామని ప్రకటించింది. తమిళగడ్డపై ద్రవిడ రాజకీయాల గుత్తాధిపత్యానికి తెరపడుతుంది. దళపతి విజయ్ రూపంలో వచ్చిన కొత్త ప్రపంచానికి కాంగ్రెస్ అండగా నిలవడం ఒక మాస్టర్ స్ట్రోకే. డిఎంకే వ్యతిరేకతను ఒడిసిపట్టి టీవీకేతో కలిసి మరి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడం ద్వారా కాంగ్రెస్ తన జూనియర్ పార్ట్నర్ ఇమేజ్ను చెరిపి వేసుకుని నిర్ణయాత్మక శక్తిగా ఎదిగింది. ఈ అనూహ్య ఎత్తుగడ కాంగ్రెస్ను సౌత్లో మరింత పటిష్టం చేస్తుంది. తమిళనాడు ఫలితాలు రాగానే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విజయ్కు ఫోన్ చేసి అభినందించడం కాంగ్రెస్ చురుకుదనానికి మారిన వ్యూహాలకు అద్దం పడుతుంది. కాంగ్రెస్ అప్రవక్క ఏపీలో మినహా, మరి ఆంధ్రప్రదేశ్ తప్ప ఒక ఏపీలో మినహా అన్ని సౌత్ అంతా కాంగ్రెస్ తన ఆధిపత్యాన్ని సుస్థిరం చేసుకుంది. తాజాగా కర్ణాటకలో జరిగిన 2 బైపోల్స్లోనూ కాంగ్రెస్ విక్టరీ సాధించడం సౌత్లో కాంగ్రెస్కి ఎంతటి ఫ్యూచర్ ఉందో తెలియకనే చెప్పిందని కూడా మరి సౌత్ కింగ్ కాంగ్రెస్ అని ప్రచురించడం అయితే జరిగింది. ఇంకా తదుపరి చూసుకుంటే హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వండి. ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. 38,595 కోట్లతో 7 కారిడార్ల నిర్మాణం. ఫేజ్ 3 కింద ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ లైన్ విస్తరణ కోసమే ఫేజ్ 1ను టేక్ ఓవర్ చేశాం. డిపిఆర్ను ఆమోదించాలని కోరిన రాష్ట్ర సర్కారును కూడా ప్రచురించారు. హైదరాబాద్ మహానగరంలో నానాటికి పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో రైలు సేవలను మరింత విస్తరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేస్తుంది. ఇందులో భాగంగా మెట్రో ఫేజ్ 2, ఫేజ్ 3 ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వం ఆమోదం సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా పావులు కదుపుతున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్
మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైన సీఎం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మెట్రో విస్తరణ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర డిపిఆర్ను ఆమోదించాలని జాయింట్ వెంచర్ విధానంలో కేంద్రం ఈ ప్రాజెక్టులో భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీకి ప్రతిపాదించిన మెట్రో కారిడార్ను ఫేజ్ 3 కింద చేపట్టాలని ఇందుకు కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయటం అయితే జరిగింది అని ప్రచురించారు. ఇక తదుపరి చూసుకుంటే డిఎంకే తృణమూల్ ఓటమి ఐపాక్తో అఖిలేష్ కటీఫ్. మరి డిఎంకే కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ రెండూ కూడా మరి ఓటమి చెందిన విషయం మనందరికీ తెలుసు. తమిళనాడులో డిఎంకే కూటమి, పశ్చిమ బెంగాల్లో మరి తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చేసే రెండు పార్టీలకు ఐపాక్ పనిచేస్తుంది. అయితే ఈ ఓటమి తర్వాత 2 రోజులకి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ మరి కీలక నిర్ణయం ప్రకటించారు. ఐపాక్తో సంబంధాలు తెంచుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఇందుకు నిధుల కొరత కారణమని ఆయన తెలిపారు. వచ్చే సంవత్సరం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐపాక్తో గత సంవత్సరం ఒప్పందం కుదుర్చుకున్నామని అఖిలేష్ యాదవ్ తెలిపారు. ఐపాక్ టీంతో తమ కొన్ని నెలలు పనిచేసిందని, కానీ నిధుల కొరత కారణంగా దాన్ని కొనసాగించలేకపోతున్నామని వెల్లడించారు. ఐపాక్ ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేశారని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. మా వద్ద నిధులు లేవు, మీరు మీడియా మాకు నిధులు ఇస్తే మరో కంపెనీకి ఎన్నికల కోసం నియమించుకుంటామని అఖిలేష్ యాదవ్ సరదాగా అన్నారు. కానీ ఐపాక్ పనిచేసిన 2 పార్టీలు ఓడిపోయిన అనంతరం అఖిలేష్ యాదవ్ నుంచి ఈ ప్రకటన రావటం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల తీరును అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. దీన్ని సుప్రీంకోర్టు వెంటనే సుమోటోగా స్వీకరించాలని కోరారు. ఓట్ల లెక్కింపు వీడియో రికార్డులను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. బెంగాల్లో చోటు చేసుకున్న పరిణామాలు వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్లో పునరావృతమయ్యే అవకాశం ఉందని అఖిలేష్ యాదవ్ భయపడ్డారు అని కూడా మరి చెప్పుకురావడం ప్రచురించడం అయితే జరిగింది. ఈ రకంగా అఖిలేష్ యాదవ్ మాట్లాడారట. ఇక కేటీఆర్ ఒక 420, బండి సంజయ్ ఒక పిట్టల ధర. టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇలాంటి ఘాటు వ్యాఖ్యలు అయితే చేశారు. చూద్దాం ఏం మాట్లాడారో. ఇక బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నిప్పులు చెరిగారు. బుధవారం గాంధీ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేటీఆర్ రాజకీయ చరిత్రను గత ప్రభుత్వ వైఫల్యాలను తీవ్రస్థాయిలో ఎండగట్టారు. కేటీఆర్ ఒక 420, ఆయనది దొంగల బ్యాచ్ అంటూ మహేష్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాస్పోర్ట్ కుంభకోణం నుంచి భూముల కుంభకోణం వరకు కేటీఆర్ కుటుంబం హస్తం ఉందని ఆయన ఆరోపించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వంటి నాయకులు విమర్శించే స్థాయి కేటీఆర్కు లేదని,